బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో షవర్మా మూలంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. ఆరోగ్యాలు పాడైపోయి ఆసుపత్రి పాలవుతున్నారు. షవర్మా ఆరోగ్యానికి హానికరమని, అవి తింటే చేస్తారని బిగ్ టీవీ పలు కథనాల ద్వారా అవగాహన కల్పించినా, షవర్మా తయారీ ఎంత అపరిశుభ్ర వాతావరణంలో చేస్తారో చూపించినా అవి తినేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తిని చనిపోయే వారి సంఖ్య తగ్గడం లేదు. షవర్మా తినేవారు అత్యధికంగా విద్యావంతులైన యువతే కావడం గమనార్హం. ఎంత అవగాహన కల్పించినా తాము తింటూనే ఉంటాం, ఆరోగ్యం పాడైతే సంబంధిత హోటల్పై ఫిర్యాదు చేస్తూనే ఉంటాం అన్నట్టుగా షవర్మా తినేవారి తీరు కనిపిస్తుంది. తాజాగా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట చౌరస్తాలో ఉన్న గ్రిల్ హౌస్ హోటల్లో మూడోసారి షవర్మా తిని హాస్పిటల్ పాలయ్యారు బాధితులు. ఈ హోటల్లో ఇదివరకే షవర్మా తిని అనారోగ్యం పాలైన వారు ఉన్నారు. వరుసగా 3 సార్లు అధికారులు ఈ హోటల్ను సీజ్ కూడా చేశారు. అయినప్పటికీ ఈ హోటల్లో షవర్మా తినేవారు ఆగటం లేదు. హోటల్ యాజమాన్యం తీరు కూడా మారడం లేదు. గ్రిల్ హౌస్ హోటల్ను పూర్తిగా మూసేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరం కలిసి లోతుకుంటా అనే గ్రిల్ హౌస్లో షవర్మా తిన్నాం. జింజర్ షవర్మా టేస్ట్ అనేసి కావాలని కోరుకొని మరీ తిన్నాం. ఆ తిన్నప్పటి నుంచి ఇట్లా మోషన్స్, ఇట్లా కడుపులో మంట, అదే చాలా ఎఫెక్ట్ అయిపోయింది మాకు. వీలైనంత వరకు దాన్ని మూపివేయడానికి ట్రై చేశారని కోరుకుంటాం. నేను బాలానా, సేమ్ సూర్యనగర్ కాలనీ. ఎంత వాటర్ తాగినా ఏమైతలే, తగ్గుతలే. ఎట్లా అంటే ఏ టాబ్లెట్ వేసుకుంటున్నా తగ్గుతలే, ఎంత ఇంజెక్షన్ తీసుకున్నా తగ్గుతలే. ఆ స్టమక్ బర్నింగ్ సెన్సేషన్ మాత్రం అస్సలు ఆగుతలే. ఎంత వాటర్ తాగినా మొత్తం కడుపు మండుతుంది. ఘోరమైన కడుపు నొప్పి. అదే రోజు తిన్నా నేను కూడా, 5కి తిన్నా. అవుతలే, అస్సలు అవుతలే. ఇప్పటికీ తగ్గుతలే. ఈ రోజు డేట్ 9th or 10th అనుకుంటా, 9th. అస్సలు తగ్గుతలే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, ఇప్పటికే అల్వాలో ఉన్న గ్రిల్ హౌస్ హోటల్లో అయితే మూడోసారి షవర్మా తిని బాధితులైతే హాస్పిటల్ పాలయ్యారు. అయినా కూడా అక్కడ హోటల్ యాజమాన్యం కానీ అక్కడ తినే వాళ్ళు కూడా దీంట్లో ఏ మార్పు రావట్లేదు అంటున్నారు. అయితే ఇప్పటికైనా ఆ హోటల్ మూసివేసే అవకాశం ఉందంటారా? వరుసగా ఒకవైపు గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తుంటే, మరొక వైపు కంటిన్యూగా కూడా ఎక్కడికక్కడ విచిత్రమైనటువంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. మొన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నందినగర్లో మోమోస్ తిని ఒకరు మృతి చెందగా మరికొంతమందికి అస్వస్థకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. ఈ లోపే ఎక్కడికక్కడ ఇన్సిడెంట్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రజెంట్ మనం ఆల్వాల్ లోతుకుంట ప్రాంతంలో ఉన్నటువంటి గ్రిల్ హౌస్ దగ్గర ఉన్నాము. ఇదే రెస్టారెంట్లో గత కొద్ది రోజుల క్రితం, అంటే గతంలో దాదాపు 1 నెల రోజుల నుంచి ఇక్కడ షవర్మాతో పాటు పూర్తిగా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే గతంలో కూడా ఇక్కడ చాలామంది ఆ షవర్మా కానివ్వండి, ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి ఫాస్ట్ ఫుడ్ తినేసి వాళ్ళకి ఒక విధంగా అస్వస్థకు గురయ్యారు. కొంతమంది వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. 3 సార్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి వచ్చి ఏదైతే షవర్మా సెంటర్ ఉందో దీన్ని క్లోజ్ చేశారు. కానీ రీసెంట్గా మరొకసారి ఇదేదైతే ఉందో షవర్మా సెంటర్ని ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ షవర్మాలు అమ్ముతున్నటువంటి సమయంలో దాంతోపాటు మయోనీస్ కూడా ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. సో ఆ షవర్మా తిని మయోనీస్ తిన్నటువంటి సమయంలో రాజు బాలా అనేటటువంటి ఆల్వాల్లో ఇక్కడే దగ్గర ఒక 15 నిమిషాల దూరంలో ఉండేటటువంటి వాళ్ళిద్దరికి కూడా ఒక్కసారిగా హెల్త్ అప్సెట్ అయిందని, మోషన్స్, వామిటింగ్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చారు. అలానే మరొక 5 మంది కూడా ప్రస్తుతం ఇదే బారిన పడ్డామంటున్నారు. కానీ షాపు యాజమాన్యం మాత్రం మేము రోజుకి 600 దాకా ఈ షవర్మాలు అమ్ముతాము, ఎవరికి లేనిది వీళ్ళకే ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారు అంటున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర షవర్మా తిని 6 మందికి హెల్త్ ఖరాబ్ అయింది అంటున్నారు కదా, ఏం చెప్తారు దాని మీద? అది మొత్తం ఫేక్ ఉన్నాయి మేడం. ఇది వాంటెడ్లీ చేస్తున్నాం మా పైన. ఇది నేను ఓనర్ మాట్లాడుతున్నా, అది గ్రిల్ ఓనర్. ఇది ఆల్రెడీ 400-500 మెంబర్స్ ఇలా తింటారు డైలీ. ఇది 4-5 మెంబర్స్కి ఇట్లా అయినానికి మొత్తం ఫేక్ ఉన్నది. లోకల్ మీడియా చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ లోకల్ మీడియా ఎవరున్నాడో వాళ్ళే. అంటే ఇప్పుడు గతంలో కూడా 2-3 సార్లు మీ షాప్ క్లోజ్ చేశారు కదా, మరి మళ్ళీ మీరు ఎట్లా ఓపెన్ చేస్తారు? అది సార్ తోటి పోయి మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకున్నాం మేము అండర్స్టాండింగ్లో. అట్లా మాకు ఏం నోటీస్ ఇవ్వలే, ఏం చేయలే. ఒకసారి నోటీస్ ఇస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాసి ఇచ్చినాం. మళ్ళీ తర్వాత నోటీస్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఇన్సిడెంట్ ఏం జరిగింది? అప్పుడు ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు క్లోజ్ చేసిన వాళ్ళు వచ్చి మేము ఏం చేసినామంటే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాసి ఇచ్చినాం మళ్ళీ జిహెచ్ఎంసీ కమిషనర్కి.
మళ్ళీ మా రెస్టారెంట్ అది 20 days క్లోజ్ చేసినాడు ఆల్రెడీ. తర్వాత మేము సార్ తోటి రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ మీ దగ్గర ఫుడ్ బాగాలేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత మీరు ఎప్పుడైతే ఫుడ్ ఓపెన్ చేశారో అప్పుడు అంతా కూడా హైజీన్ మెయింటైన్ చేశారా? డైలీ హైజీనిక్ మెయింటైన్ చేస్తాం మేడం. వితౌట్ హైజీనిక్ ఎట్లా నష్టపడదు చెప్పండి. హైజీనిక్ ఉంటేనే ఎవరైనా వచ్చి తింటాడు కదా. ఇక్కడ లైఫ్ తింటాడు, లైఫ్ చేస్తాం. ఏమైనా ఉంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఈ బిజినెస్? 12 years నుంచి చేస్తున్నాం బిజినెస్. ఇలా ఎప్పుడు కాలే, ఇప్పుడు 6 months నుండి అవుతున్నాయి ఇట్లా. ఇప్పుడు రీసెంట్ గా ఎవరైతే షవర్మా తిన్నారో వాళ్ళు ఏమంటున్నారు అంటే మయోనీస్ ఇచ్చారు అందులో అంటున్నారు. మరి ఇప్పుడు మన దగ్గర మయోనీస్ బాగుంది కదా, మీరు ఏ మయోనీస్ వాడుతున్నారు? ఇది వెజ్ మైనీస్ వాడుతున్నాం, ఎగ్లెస్ మైనీస్. అది వెజ్ మైనీస్, అది ఎగ్ మైనీస్ బ్యాన్ చేసిన కదా, మేము కూడా బంద్ చేసినాం. బంద్ చేసి ఆల్రెడీ 20 days అయినాయి ఇక్కడ. ఇప్పుడు ఎగ్లెస్ మైనీస్ వాడుతున్నాం మేము. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పుడు మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళబోతున్నారా? మళ్ళీ ఓపెన్ చేస్తారా? అసలు ఏం నోటీసులు ఇచ్చారు మీకు? నోటీస్ ఏం ఇవ్వలే మేడం, ఏం చేయలే. వచ్చి ఏం చేసినాడు అంటే లాక్ చేసి వెళ్ళిపోయినాడు బస్. తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, మీ దగ్గర రోటీ చేస్తారు కదా, ఆ రోటీ చేసి ఆయన దానిపైన ఉమ్మి వేశాడని, దానిపైన ఏం చెప్తారు? అది మొత్తం ఫేక్ ఉన్నాయి. అది ఎవరు అక్కడ నిలబడి తీసుకున్నాడు, మా హోటల్కి టార్గెట్ చేస్తున్నాడు. అలా కనిపిస్తున్నా కదా ఆయన స్పిట్ చేసినా చేయలే అని. మొత్తం ఫేక్ న్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్తుంది ఏంటంటే ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారని చెప్తున్నారు. మనం వీడియోలో చూసిన రోటీ తయారు చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే. అయితే ఇతనే రోటీలు చేస్తున్నటువంటి సమయంలో స్పిట్ చేశాడని. భయ్యా రోటీ చేసినప్పుడు స్పిట్ చేసామని చెప్పేసి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, దానిపైన ఏం చెప్తారు? बना रहा है सो बना बोल के वांटेडली करे बोल पूरा फेक है बोल. पूरा फेंक है. जो रोटी बना रहा हूँ तो डालते समय उधर से वीडियो बाहर से लिया तो थूक के बना रहा बोला. तो खाने में कौन थूकता जी? तो बना रहा से यहाँ काम कर रहे हो गया 2 साल होने हो गया. సో మొత్తానికైతే ఇక్కడ ప్రజెంట్ మనం ఈ గ్రిల్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఆల్వాల్ చౌరస్తాలో కూడా ఉంది. గతంలో కూడా ఇక్కడ అనేక సార్లు కంప్లైంట్ వచ్చాయి. ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా షవర్మా తినాలన్నా లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తినాలన్నా 12 years నుంచి ఇక్కడ ఉంది. ఆ టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అంతా కూడా తందూరికి సంబంధించినటువంటి ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. అయితే దాదాపు నెల రోజుల క్రితం ఇక్కడ మొదటిగా ఈ గ్రిల్ సెంటర్ పైన ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫుడ్ తయారు చేస్తున్నారో వాళ్ళు పూర్తిగా హైజీన్ మెయింటైన్ చేయకుండా మయోనీస్ అదంతా కూడా అంత అవుట్డేటెడ్ ఫుడ్ని యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పెట్టినటువంటి మాంసాహారం ఏదైతే ఉందో అది కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటిది పెడుతున్నారని చెప్పేసి మొదటిగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ వచ్చింది. ఆ సమయంలో ఇక్కడికి ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారు, రైడ్స్ నిర్వహించారు. ఇక్కడ ఉన్నటువంటి షట్టర్ని కూడా క్లోజ్ చేశారు. అయితే తర్వాత వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఆఫీస్కి వెళ్ళి జిహెచ్ఎంసీ అధికారులకు ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాసి నెల రోజుల తర్వాత మరొకసారి దీన్ని ఓపెన్ చేశారు. అప్పుడు మళ్ళీ మరొకసారి కంప్లైంట్ అవ్వడంతో మరొకసారి క్లోజ్ చేశారు. ఈసారి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బాల అదేవిధంగా రాజు అనేటటువంటి 2 వ్యక్తులు గత 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి షవర్మా తిన్నామని, తిన్నటువంటి సమయంలో వాళ్ళకు తిన్న వెంటనే మోషన్స్ వామిటింగ్స్ వచ్చాయంటూ మరొకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళు వచ్చి కూడా షట్టర్ని క్లోజ్ చేశారు. కానీ యాజమాన్యం మాత్రం కావాలనే చేస్తున్నారు. ప్రతిరోజు మేము స్విగ్గీ ఆర్డర్స్ అయితే హేమ, ఇప్పుడైతే మనం అక్కడున్న ఆ హోటల్ యాజమాన్యులు చెప్పడం కూడా చూస్తున్నాము. ఎందుకంటే మా మీద కావాలని ఇలా చేస్తున్నారని చెప్పేసి. అలాగే ఒక పక్క వారు చెప్పే మాటలు విన్నాం, మరో పక్క అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వెళ్ళడం జరిగింది, షట్టర్ క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ హోటల్ యాజమాన్యులు ఏమైనా తప్పు చెప్తున్నారా, లేదంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవట్లేదంటారా? ఎందుకంటే మనం తరచుగా ఇప్పటికే 3 సార్లు జరిగినా కూడా మరోసారి కూడా అక్కడ షవర్మా తినైతే బాధితులు హాస్పిటల్ పాలవడం చూస్తున్నాము. అసలు దీనిలో ఎంతవరకు ఏది నిజం ఉంది, ఎక్కడ రాంగ్ జరుగుతుంది, దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ఖచ్చితంగా ఒకవైపు యాజమాన్యాలు చెప్పిన అంటే ప్రజెంట్ షాప్కి సంబంధించిన ఓనర్స్ చెప్పింది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ప్రజెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా స్ట్రిక్ట్గా లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి తమకు వచ్చినటువంటి అంటే ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మోరోవర్ కొన్ని డైరెక్ట్ కంప్లైంట్స్ ద్వారా, లేదంటే మనలాంటి మీడియాలు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే డైరెక్ట్ హెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళి రైడ్స్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా గమనిస్తున్నారు, ఫుడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్తున్నారు, అక్కడ ఏమాత్రం తేడా ఉందన్న వెంటనే నోటీసులు ఇస్తున్నారు, కొన్ని హోటల్స్కి లైసెన్స్ రద్దు చేస్తున్నారు. కానీ అదంతా హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ చేస్తున్నారు. కానీ ఈ చిన్న ఎవరైతే జోనల్ లెవెల్లో ఉంటారో, జోన్స్ వైజ్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ మాత్రం ఒక్కసారి వాళ్ళు వచ్చి శాంపిల్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు తూతూ మంత్రంగా ఇలా క్లోజ్ చేస్తున్నారా లేదా చూస్తున్నారు. తర్వాత లోకల్లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా పర్మిషన్స్ ఇస్తున్నారని అయితే
అర్థమవుతుంది. ఒకవైపు పైన ఆఫీసర్స్ వచ్చి రైడ్ చేసి లైసెన్స్ ఇచ్చేసి నోటీసులు ఇచ్చి వెళ్తుంటే లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రం డబ్బుకి ఆశపడి వెంటనే వాళ్ళకి సరే మీరు ఓపెన్ చేసేసేయండి, ఎవరు రారు కదా ఏం కాదు అని చెప్పి ఓపెన్ చేయిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి గ్రిల్ హౌస్ దగ్గర జరిగిన పరిస్థితి కూడా అదే. ఒకవైపు జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి వచ్చి రైడ్స్ చేసి ఇక్కడ నోటీస్ ఇచ్చారు, కానీ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఏం కాదు మీరు హైజీన్ పాటించండి అని కొన్ని డబ్బులు తీసుకొని వదిలేశారని అయితే ఇక్కడ అర్థమవుతుంది. ఇదైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల వల్ల ఎవరికి భయం లేకుండా పోతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రిల్ హౌస్ ఇన్సిడెంటే కాదు, చాలా దగ్గర మొన్న మయోనీస్ మోమోస్, హాట్ మోమోస్ మయోనీస్ కానివ్వండి, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి, రిమైన్ అన్ని ప్లేసెస్లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానివ్వండి, కృతుంగా కానివ్వండి, రాఘవేంద్ర ఉడిపి హోటల్స్ కానివ్వండి, అన్నిటి దగ్గర కూడా ఇదే జరుగుతుంది. అక్కడికి వచ్చి ఆఫీసర్స్ అసలు కనీసం ఆ ఫుడ్ శాంపిల్స్ స్వీకరించిన తర్వాత వాటి రిపోర్ట్ రాకముందే లోకల్గా ఉన్నటువంటి అధికారులు పర్మిషన్స్ ఇవ్వడంతో వాళ్ళు పేటరేగిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బంది. ఇదే కారణం వల్ల ఎన్నో హోటల్స్కి నోటీసులు ఇచ్చినా తిరిగి అవి మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి, తిరిగి అదే విధంగా మళ్ళీ వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తున్నారు. పబ్లిక్ కూడా సరే నోటీసులు ఇచ్చేసారంటే వీళ్ళు మళ్ళీ మంచిగా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారేమో, మంచి ఫుడ్ యూజ్ చేస్తున్నారేమో అని చెప్పేసి పబ్లిక్ కూడా తెలియకుండా వాళ్ళు వస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లోకల్ ఆఫీసర్స్ ఇస్తున్నటువంటి పర్మిషన్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఫుడ్ తిని వాళ్ళకి అస్వస్థకు గురయ్యారో వాళ్ళ దగ్గర బ్లడ్ శాంపిల్స్ని కూడా తీసుకుంటున్నారు. వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మొన్న మోమోస్ ఇన్సిడెంట్ కూడా ఇదే జరిగింది. వాళ్ళకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ని కలెక్ట్ చేశారు. ఆ మయోనీస్ తినడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ షవర్మాతో పాటు ఇచ్చినటువంటి మయోనీస్ మాత్రం చాలా డేంజరస్గా ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఇందులో నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎగ్ మయోనీస్ని బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి గ్రిల్ హౌస్ వాళ్ళు మాత్రం మేము వెజ్ మయోనీస్నే వాడుతున్నామని చెప్తున్నారు. కావాలనే కొంతమంది టార్గెట్ చేశారు మమ్మల్ని అనేది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది చెప్పాల్సింది ఆఫీసర్స్. ఎందుకంటే ఇక్కడ ఆఫీసర్స్ తప్పు కూడా కనిపిస్తుంది. 3 సార్లు నోటీస్ ఇవ్వడం ఏంటి, 3 సార్లు ఇదే షాప్ని క్లోజ్ చేయడం ఏంటి, మళ్ళీ యథావిధిగా వీళ్ళు తెరుచుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఒక దగ్గర ఫుడ్ తిన్న తర్వాత అక్కడ ఏదైనా కంప్లైంట్ వచ్చినా లేదంటే అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్లో మొత్తం కూడా తప్పు ఉందని తెలిస్తే వెంటనే దాన్ని క్లోజ్ చేయాలి, కానీ మళ్ళీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అయితే చేయొద్దు అని అయితే నగరవాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ గ్రిల్ హౌస్ ఇన్సిడెంట్ అయితే ప్రజెంట్ ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఇందులో ఎవరిది తప్పుంది, నిజంగా యాజమాన్యంది తప్పుందా, లేదంటే షవర్మా తిని ఇదంతా జరుగుతుందని చెప్తున్నటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళది తప్పుందా, అసలు నిజంగా ఇందులో ఆఫీసర్ది ఎంత తప్పుందనేది మాత్రం ప్రజెంట్ సస్పెక్ట్గా మారినటువంటి సిచ్యువేషన్. 3 సార్లు నోటీస్ ఇచ్చి బంద్ చేసి మళ్ళీ ఏ విధంగా తెరిస్తే ఊరుకున్నారు ఆఫీసర్స్, ముఖ్యంగా లోకల్ ఆఫీసర్స్ ఎందుకు ఊరుకున్నారు? మోరోవర్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చి ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తుంటే ఎందుకు దీనిపైన సరైనటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అనేది మాత్రం ప్రస్తుతం ఆఫీసర్స్ దీనిపైన ఆన్సర్ చెప్పాల్సినటువంటి పరిస్థితి. రైట్ హేమ, థ్యాంక్ యూ.